త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్ 21 మంది పిల్లలపై అత్యాచారం, హాస్టల్ వాడడానికి మరణశిక్షట. వాడు మరణశిక్ష కాదు, ముక్కలు ముక్కలు కట్ చేయాలని. చేతికి చెయ్యి, కాలుకి కాలు, ఏ రోజు కారు రోజుకు ఒక పాటు కట్ చేసి ఒక 20 రోజులు 30 రోజులు హింసించి చంపాలండి. 20 మందినట, మామూలుగా కాదు. 21 మంది పిల్లలపైన అత్యాచారం చేసిండు. హాస్టల్ వార్డెన్, హాస్టల్లో ఉండే పిల్లలపైన. మరి ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే ఇక పాపం ఏమైనా ఉంటుందా? మరో టీచరు, హెడ్ మాస్టర్కి 20 ఏళ్ళు వంతున జైలు. బాధితుల్లో 15 మంది బాలికలు, 6 బాలురట. అరుణాచల్ ప్రదేశ్ ఫోక్సో కోర్టు తీర్పిచ్చింది. నైతిక విలువలు మరిచిన గురువులకు న్యాయస్థానం కఠిన శిక్షలు విధించింది. ఎప్పుడు విధించింది? ఓ 2-3 ఏళ్ళు గడిచాక. 21 మంది పిల్లలపై అత్యాచారం చేసిన హాస్టల్ వార్డెన్ యుమ్కేన్ బాగ్రాకు మరణశిక్ష విధిస్తూ అరుణాచల్ ప్రదేశ్లోని యూపియాకి చెందిన ప్రత్యేక ఫోక్సో కోర్టు గురువారం తీర్పిచ్చింది. ఇందుకు సహకరించిన మరో ఇద్దరికి 20 ఏళ్ళు శిక్షట. వాడు దానికి సంబంధించిన హెచ్ఎం, హిందీ మాస్టర్ కూడా సహకరించినట వీడు చేసే ఆకృత్యాలకు. 21 మంది పాపం, అందులో అమ్మాయిలే 15 మంది ఉన్నారట. ఇంకొక 6 బాయ్స్ ఉన్నారు. వాడు మత్తు మంది ఇటువంటి హాస్టల్లో పిల్లలకి పాపం అత్యాచారం చేయటం, ఎవరికైనా చెబితే చంపేస్తారని బెదిరియటం, ఇది విచ్చలు విడతానం చేసినట్టు. వాడు హాస్టల్ పెట్టిందేగా ఈ అత్యాచారాలు చేయడానికి అన్నట్టుంది. గవర్నమెంట్ హాస్టల్ మళ్ళీ. ఈ భయభ్రాంతులకు గురై ఎవరు బయటికి చెప్పలే. ఒక కవల పిల్లల తండ్రి వాళ్ళ పిల్లలకి సంబంధించి ఇబ్బంది ఏందని గమనించి అప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్తే అప్పుడు ఫోక్సో యాక్ట్ అయింది. వాడికి మరణశిక్ష విధించారటం. మళ్ళీ దానిపైన అప్పీలు లేకుండా ఇమీడియట్గా ఎక్కడెక్కడ ముక్కలు ముక్కలు చేసి నరికేస్తే అయిపోద్ది. ఈ శిక్షలు చట్టాలు ఇగో ఇట్లాంటి వాడికి వేస్ట్. 21 మందిని అత్యాచారం చేసినట అరుణాచల్ ప్రదేశ్లో.